నమస్తే. బీసీలకు 42% రిజర్వేషన్లు. సో దీనిపైనే ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ. ముఖ్యంగా అన్ని కులాలు, ముఖ్యంగా బీసీలో ఉన్నటువంటి అన్ని కులాలంతా కూడా ఏకతాటి మీదకి వచ్చేటువంటి ప్రయత్నం చేయడం, మరో పక్కన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఏ విధమైనటువంటి ఒత్తిడికైనా సిద్ధమని చెప్పేసి వాళ్ళు సవాల్ విసురుతున్నటువంటి సందర్భం కనబడతా ఉంది. 24వ తారీఖున ధర్నా చౌక్లో పెద్ద ఎత్తున కూడా బీసీ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో వేల సంఖ్యలో వాళ్ళు బీసీ సంబంధించినటువంటి ప్రజలంతా కూడా అక్కడికి రావాలని చెప్పేసి కూడా వాళ్ళు విజ్ఞప్తులు చేస్తున్నారు. ఒకసారి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చాలామంది బీసీ నేతలు ఉన్నారు. సో ముందుగా ఏం చెప్పదలుచుకున్నారన్న, మీరు ఒక పక్కన 42% రిజర్వేషన్లకు సంబంధించిన అంశంలో కోర్టు స్టే విధించింది. సో నెక్స్ట్ సుప్రీంకోర్టుకు వెళ్ళాలన్నటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. సో అక్కడ కూడా ఇటువంటి తీర్పే కనుక వచ్చినట్టయితే ఏం చేయబోతా ఉన్నారు, ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? ఈరోజు తెలంగాణ బీసీ సమాజం అంతా కూడా మేల్కొంది. ఈరోజు హైకోర్టులో మొన్న జరిగిన 9వ తారీఖు కూడా బీసీలకు వ్యతిరేకంగానే స్టే రావడం జరిగింది. మరి రేపు సుప్రీంకోర్టుకు పోయినా కూడా మరి అక్కడ కూడా బీసీలకు చుక్కెదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి మేమనేది ఏంటంటే మొత్తం మీద ఇది రాజ్యాంగ రక్షణ చట్టంగా రావాల్సిన అవసరం ఉంది. 42% రిజర్వేషన్లకు ఈ స్టేల ద్వారా ఇప్పుడు కోర్టు తీర్పుల ద్వారా కానీ మనకు ఎక్కడ కూడా న్యాయం జరగదు. కేవలం మనకు రాజ్యాంగంలో 9th షెడ్యూల్లో పెట్టడం వల్లనే అది సాధ్యమవుతుంది. కాబట్టి ఇక్కడ హైకోర్టులో అదే జరిగింది. రేపు సుప్రీంకోర్టులో కూడా బీసీలకు వ్యతిరేకమైన తీర్పే వస్తుందని మేము ఆలోచిస్తున్నాం. కాబట్టి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల విషయంలో కూడా మరి మా బీజేపీ ప్రభుత్వము మరి అందులో కూడా ముస్లింలు, పఠాన్లు, ఖాన్స్ వాళ్ళంతా ఉన్నా కూడా మరి 10% రిజర్వేషన్లో మరి వాళ్ళకు కూడా వాట దక్కుతుంది. మరి ఈరోజు 42% రిజర్వేషన్లో ముస్లింల సాకు చెప్పి మరి బీజేపీ ఈరోజు మేము ఈ రిజర్వేషన్లు అమలు చేయమని చెప్తుంది. మేమేమంటున్నామంటే ముస్లింలు కూడా పేదరికం ఉంది. వాళ్ళ లోపల 7% మంది పేదలు ఉండరు. మరి వాళ్ళకు కూడా రిజర్వేషన్లు ఈడబ్ల్యూఎస్లో ఉన్నతమైన ముస్లింలకు రిజర్వేషన్లు అమలైనప్పుడు మరి 8% ఉన్న ఈ పేద ముస్లింలకు కూడా ఈ 42%లో రిజర్వేషన్లు అమలయ్యే విధంగా మరి కేంద్ర ప్రభుత్వం చట్టం చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని 9th షెడ్యూల్లో పెడితేనే సాధ్యమవుతుందని మేము భావిస్తున్నాము. దానికి సంబంధించి ఈరోజు బీసీ సంఘాల మధ్యలో ఎక్కడ కూడా అనైక్యత లేదు. రేపు 18న జరిపే బీసీల బంధుకు కూడా మరి బీసీ పొలిటికల్ ఫ్రంట్గా మేము దాన్ని స్వాగతిస్తున్నాము. అదేవిధంగా ఈ నెల 24న మేము కూడా ఇందిరా పార్కు దగ్గర ఒక పెద్ద సభ పెట్టినాము, ధర్నా కార్యక్రమం పెట్టినాము. దాన్ని కూడా అన్ని బీసీ కుల సంఘాలు బీసీలు హాజరై విజయవంతం చేయాలని, అంతిమంగా 42% విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో మరి రిజర్వేషన్లు సాధ్యమైనప్పుడే మరి బీసీలకు న్యాయం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. మీరేం చెప్పదలుచుకున్నారు? ఎవరి వైఫల్యం అనుకోవచ్చు? ఒక పక్కన కోర్టు నుంచి కూడా ఒక వ్యతిరేకమైనటువంటి తీర్పు రావడం జరిగింది. సో ఏంటి, ఏం చేయబోతా ఉన్నారు? ఆ తీర్పును ఎట్లా చూస్తారు? ఈ రాష్ట్రంలో 42% బీసీ రిజర్వేషన్ వైఫల్యం అనేది 3 పార్టీల వైఫల్యం. ఒకటేంటంటే ఎప్పుడైతే ఇది 42% జీవోని చేసి ఆ బిల్లుని ఎప్పుడైతే అసెంబ్లీలో పెట్టిరో అసలు ఈ జీవోలు, ఈ ఆర్డినెన్స్లు అనేటివి ఆగమనే విషయం అందరికీ తెలుసు. దాన్ని బీఆర్ఎస్ అడగలేదు, ఒక బీజేపీ పార్టీ కూడా అడగలేదు. మరి ఏ విధంగా జీవో నిలబడుతుంది, ఏ విధంగా ఆర్డినెన్స్ నిలబడుతుంది? గతంలో కూడా కొట్టేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి కదా. ఖచ్చితంగా ఇది 9th షెడ్యూల్లో చేరడం ఏ పార్టీ చెప్పలేదు, ఆ పార్టీ కూడా మాట్లాడలేదు. వాళ్ళు డైరెక్ట్ మద్దతు ప్రకటించారు. ఆ బిల్లు తీసుకుపోయి గవర్నర్ దగ్గర పెట్టారు. ఆ బిల్లు ఎక్కడ బిల్లు కాలేదు. ఇది తీసుకుపోయి కోర్టులో వేస్తే రాజ్యాంగానికి వ్యతిరేకంగా, న్యాయానికి వ్యతిరేకంగా ఉంది. కాబట్టి ఈరోజు హైకోర్టు స్టే ఇచ్చింది. ఇప్పుడు నిజంగానే కనుక ఇందులో దమ్ము ఉంటే హైకోర్టు స్టే ఎందుకు ఇచ్చేది? 42% రిజర్వేషన్తో వెళ్ళమని చెప్పేది. ఇవి పార్టీలు కాదు, కాంగ్రెస్ పార్టీ పూర్తి వైఫల్యం. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బీసీలను మొత్తాన్ని ఒక ఏమంటారంటే ఆ పదం వాడకూడదు కానీ అందరిని తెలివితక్కువలం చేసింది, ఎడ్డోలం చేసింది. దీంట్లో బీజేపీ పార్టీ కూడా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. ఈ రాష్ట్రం నుంచి 42% రిజర్వేషన్ జీవోల ఆర్డినెన్స్లు ఆగమని తెలిసినా కూడా కొన్ని సంఘాలు జీవోల ద్వారా జీవోలు అయితే వస్తుంది, ఆర్డినెన్స్లు తీసుకొస్తే 42% రిజర్వేషన్స్ వస్తాయి. ఖచ్చితంగా జీవోలు తీసుకురమ్మన్న సంఘాలు కూడా ఈరోజు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బీసీ ఇంటలెక్చువల్ ఫోరం, బీసీ పొలిటికల్ ఫ్రంట్ మొదటి నుంచి కూడా ఖచ్చితంగా 9th షెడ్యూల్లో శరణ్యం, 9th షెడ్యూల్లో రాజ్యాంగ చట్టబద్ధత ఉంటుంది. తమిళనాడు తరాలు 9th షెడ్యూల్లో పెట్టమని మేము ఆ రోజు నుంచి మొత్తుకుంటున్నాం. కానీ ఇక్కడ ఉన్న కొన్ని సంఘాలు, కొన్ని సంఘ నాయకులు జీవోలు అనగానే పోయి శాల్వలు కప్పడం,
పాల ప్యాకెట్లు జీడి గింజలు పూలమాలలు వేసిరు. ఈరోజేమో మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి మొత్తుకుంటారు. దేనికోసం? జీవోలు ఆర్డినెన్సులు ఆగవు. 9th షెడ్యూల్ చరణం అన్నప్పుడు మీరందరూ 9th షెడ్యూల్ మీద పోరాటం చేస్తే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేసే కార్యక్రమంలోనే 9th షెడ్యూల్ కోసం చట్టాన్ని పంపించి ఈలువై ధర్నా చేశారు. అఖిలపక్షం తీసుకుపోవాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ అన్ని కలుపుకొని తీసుకుపోవాల్సిన కాంగ్రెస్ పార్టీ పోయి ట్రైన్లు కడితే పోయి ఆడపోయి ధర్నా చేసినా ఇక్కడ ఉన్న బీసీ సంఘాలు, బీసీలు కూడా ఏమైంది? ఆ రోజే కథమైపోయింది. అదే రోజు కనుక అన్న ఇది మేము ఈ విధంగా చేయం, ధర్నా చేయం, 9th షెడ్యూల్ కోసం మీరు రావాలి, 9th షెడ్యూల్ని పెట్టాలి, కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలి, బీజేపీ పార్టీ యొక్క బీసీ రిజర్వేషన్స్ వ్యతిరేకత కూడా ఉంది, వాళ్ళ యొక్క చిత్తశుద్ధి కూడా నిరూపించుకోవాలంటే నరేంద్ర మోడీ దగ్గర పోవాలి, రాష్ట్రపతి దగ్గర పోవాలి, దాన్ని పార్లమెంట్ పెట్టి చట్టం చేయించాలని ఆ రోజు మాట్లాడిన వాళ్ళు ఈరోజు ఉద్యమాలు చేస్తాం, భగ్నం చేస్తాం, ధర్నాలు చేస్తామంటే ఏమవుతుంది? ఏది వద్దన్నా ఇప్పటికైనా మీ అందరూ చెప్తున్నాం, మీ అందరి మార్గదర్శకులు పనిచేసిన వాళ్ళం మేము, మనందరం కలిసి 9th షెడ్యూల్ కోసం పోరాడి 9th షెడ్యూల్ మాత్రమే 42% బీసీ రిజర్వేషన్లకు శ్రీరామ రక్షణ తెలియజేస్తూ ఖచ్చితంగా ఉద్యమిస్తాం. అన్ని సంఘాలు కలుస్తాయి, అందరు కలిసి ఉద్యమిస్తాం తెలియజేస్తా ఉన్నాం. మీరు ఏం చేయబోతా ఉన్నారు? బీసీ పొలిటికల్ ఫ్రంట్గా మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతా ఉన్నది? ఏ విధంగా ఎవరిపైన మీరు ఒక ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రధానంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు? ముఖ్యంగా ఏంటంటే రూల్స్ ప్రకారంగా లేదని హైకోర్టులో కానీ ఏదైనా ఫస్ట్ నోట్ 9th షెడ్యూల్ ఉంటేనే వర్తిస్తానే అన్ని పొలిటికల్ వాళ్ళకు కూడా తెలుసు. గతంలో ఇప్పుడు ఈశ్వరయ్య గారు కానీ చిరంజీవులు గారు కానీ వీళ్ళందరూ ఎడ్యుకేషన్ పర్సన్స్, వాళ్ళకు తెలుసు సమావేశం ఇది కోర్టులు వేసినా కూడా ఇది రిజర్వేషన్ నిలవదని కూడా చెప్పారు. అయినా కూడా కోర్టులు వేసి కోర్టు చుట్టుముట్టు తిప్పడం, ఇన్ని రోజులు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడం అనేది తప్పుగా కనబడుతుంది. కాబట్టి గతంలో కూడా ఇప్పుడు వచ్చినది ఏంటంటే ఇప్పుడు కూడా కోర్టు ఎన్నికల షెడ్యూల్ క్యాన్సిల్ అయింది కాబట్టి 9th షెడ్యూల్ ప్రకారంగా ఇప్పుడు ఇక్కడ మన సీఎం గారు మరి తెలంగాణ రాష్ట్రంలో మరి ఆమోదం చేసి ఆ బిల్లుని పెట్టి సెంట్రల్కి పంపించారు. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంటులో 9th షెడ్యూల్ అది ఒక పాస్ అయితేనే ఇది చెల్లుతుంది అనేది అందరికీ తెలిసింది. కాబట్టి ఇప్పుడు అన్ని రాజకీయాలకు అతీతంగా తెలంగాణ ఉద్యమం కూడా తెలంగాణ సాధనలో మా వంతు కూడా పాల్గొనడం జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా 42% ఈ రిజర్వేషన్లు వస్తుందని ఆశాభావంతో అన్ని బీసీ సంఘాలు అన్ని సంఘాలు కూడా ఓపు పెట్టుకున్నాయి. కానీ ఇప్పుడు వ్యతిరేకమైంది కాబట్టి ఈరోజు 42% ఈ యొక్క సాధన 42% రిజర్వేషన్ సాధన అనేది ఒక ఆర్గనైజేషన్ తయారు చేసి ఈ యొక్క ఉద్యమం తెలంగాణ ఉద్యమం ఎట్లయిందో అదే ఉద్యమం మాదిరిగా పల్లెటూరుకి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా ఈ ఉద్యమంలో 42% వచ్చేంత వరకు ఈ యొక్క ఉద్యమము చేయాలనే కార్యాచరణ ముందుకెళ్తుందని సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఎందుకు సమావేశం ఎందుకు? నిన్న మీతో పాటు మీరు గతంలో పనిచేసినటువంటి కొన్ని సంఘాలు సైతం కూడా నిన్న జేఏసీగా ఏర్పడ్డాయి. సో అందరూ ఒక్క తాటి మీద ఉండి అటు వెళ్ళొచ్చు కదా. సో ఎందుకు ఎవరికి వారుగా సమావేశాలు జేఏసీలు ఏర్పాటు చేయడం? సో దీనికి ఏం సమాధానం చెప్తారు? ఇది ప్రధానంగా 42% రిజర్వేషన్ మీద ఈ సమావేశం జరిగింది. బీసీ పొలిటికల్ ఫ్రంట్ బాలగోని బాలరాజు గౌడ్ ఆధ్వర్యంలో జరిగింది. దీనికి ఏంటంటే 9th షెడ్యూల్లో చేర్చి పార్లమెంట్లో చర్చ జరిగి ఆ చట్టం అయితేనే తమిళనాడు తరహా ఇది ఆమోదయోగ్యంగా ఉంటుంది. కానీ వాళ్ళు జేఏసీలో పెట్టుకున్నారంటే వాళ్ళకేమో పార్టీలతో సంబంధం ఉంది, మాకు ప్రజలతో సంబంధం ఉంది. అందుకే మేము ప్రజల వద్దకు పోయి తెలంగాణ రాష్ట్రంలో అందరికీ చెప్తాము 9th షెడ్యూల్లో చేరితేనే ఇది ఆమోదయోగ్యము, అందరికీ బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీలకు కూడా అందరికీ న్యాయం జరుగుతుందనే మా ఆవేదన. అదే 9th షెడ్యూల్లో చేర్చినాకనే మేము అప్పటి వరకు మా రాష్ట్రమంతా తిరుగుతాము, తిరిగి మన బడుగు బలైన వర్గాలను చైతన్యం చేస్తాము. అది సాధించే దిశగా విద్యా ఉద్యోగాలలో కూడా మన వాటా మనకు దక్కే విధంగా మేము పోరాటం చేస్తాము. మేము ఒక తెలంగాణ సాధన కమిటీ అని ఏర్పాటు చేస్తున్నాము. 24 తారీఖు నాడు ఇందిరా పార్కు దగ్గర మహాధర్నా చేస్తాము. తెలంగాణ రాష్ట్రంలో పాత 10 జిల్లాలలో మొత్తం జిల్లాలు తిరిగి తర్వాత మళ్ళొక మహాసభ ఇందిరా పార్క్ దగ్గర చేస్తాం. వాళ్ళు కూడా మా సోదరులే. 42% సాధించే దిశగా ఎవరు చేసినా కూడా వాళ్లకు మేము సహకరిస్తాము. మా వాళ్ళే వాళ్ళు, మా అన్నదమ్ములే. కానీ ఎవరి ఆశయమైనా ఒకటే, 9th షెడ్యూల్లో చేర్చి చట్ట ప్రకారంగా మాకు రావాలి. ఈ జీవోలతోని జరిగేయలేదు, పోయేయలేదు. చూసిరు కదా మొన్న హైకోర్టులో 8వ తారీఖు నాడు 9వ తారీఖు నాడు కొట్టేసినరా లేదా? ఆ విషయం మేము మొదల నుంచి చెప్తున్నాం. తమిళనాడు తరహాలో చేయాలి, 9th షెడ్యూల్లో చేయాలి. రాహుల్ గాంధీ మొన్న ఉపరాష్ట్రపతి ఎలక్షన్ అప్పుడు
300 మంది పార్లమెంట్ సభ్యులు మద్దతు తెలిపారు. మన దానికి తెలుపరా 42%కు? అక్కడ పార్లమెంట్లో చర్చనే జరగలేదు. అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళలేదు. మేము అనేది మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మొత్తం అఖిల పక్షాన్ని ఆల్ పార్టీలేమో అసెంబ్లీలో మద్దతు ఇస్తాయి, బయట వచ్చేమో హైకోర్టులో కేసు కూడా ఏని పార్టీలు ఉన్నాయి. బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా అక్కడ పాల్గొనలే. ఆర్ కృష్ణయ్యనేమో ఒకసారి బీసీ సంఘం అంటాడు, ఒకసారేమో బీజేపీ అంటాడు. అందు గురించే మాకు పార్టీలతో అసలు సంబంధమే లేదు. మేము ఎక్కడైనా కూడా ప్రజలతో సంబంధం పెట్టుకుంటాము. 42% విద్యా ఉద్యోగాలలో మన వాటా బహుజన వాటా సాధించే దిశగా పోరాటం చేస్తాము. తెలంగాణ రాష్ట్రంలో బీసీల రాజ్యాధికారం వచ్చేదాకా కూడా బడుగు బలైన వర్గాల తరపున పనిచేస్తాం. మీరందరికీ ప్రజలకు చేరేయాలి. ఎస్ దుర్గయ్య గౌడ్, బీసీ పొలిటికల్ ఫ్రంట్ వైస్ చైర్మన్. ముఖ్యంగా ఈరోజు పాల్గొన్నటువంటి ఈ కార్యక్రమంలో జస్టిస్ ఈశ్వరయ్య గారు కానీ, అదేవిధంగా ఐఏఎస్ చిరంజీవి గారు కానీ, అదేవిధంగా విశారదన్ మహారాజ్ కానీ, అదేవిధంగా బాలగోని బాలరాజ్ గౌడ్ గారు, మిగతా బీసీ సంఘాలు, కుల సంఘాలు, అదేవిధంగా అడ్వకేట్ సంఘాలు మొదటి నుంచి ఏదైతే ఈరోజు పాల్గొన్నటువంటి వాళ్ళు మొదటి నుంచి ఏదైతే బీసీ రిజర్వేషన్ల మీద అసెంబ్లీలో తీర్మానం జరిగినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఒకే మాట ఒకే కార్యాచరణతోటి ఈరోజు పనిచేస్తున్నటువంటి సందర్భం. మేము ఆ రోజు చెప్పాము, ఈరోజు కూడా చెప్తా ఉన్నాం. కేవలం బీసీలకు 9th షెడ్యూల్ని రాజ్యాంగబద్ధంగా ఈరోజు అసెంబ్లీలో పార్లమెంట్లో చట్టం చేసినప్పుడే రిజర్వేషన్లు అమలవుతామని చెప్పాము. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసేసి కేవలం ఈరోజు కూడా మరి ఇక్కడ రాష్ట్ర హైకోర్టులో ఒక పక్క ఈ యొక్క 4 వారాలు వాయిదా వేసేప్పటికీ రాష్ట్ర హైకోర్టు ఏం చెప్పింది, చాలా స్పష్టంగా చెప్పింది. మిగతా రాజకీయ పార్టీల ఒపీనియన్ ఏంది, దాంతోపాటు ఒకవేళ మీరు ఎన్నికలు జరగాలనుకుంటే 50% రిజర్వేషన్లతోటి ఎన్నికలు నిర్వహించుకోవచ్చు అని చెప్పి స్పష్టంగా చెప్పింది. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అభిప్రాయం ఏం కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు. అదేవిధంగా మళ్ళీ ఇలా సుప్రీంకోర్టుకు పోతా ఉన్నారు. సుప్రీంకోర్టులో కూడా సేమ్ రాష్ట్ర హైకోర్టులో ఏదైతే వాదనలు నిలిపించారో సుప్రీంకోర్టులో కూడా అదే విధమైనటువంటి వైఖరి కనబడతా ఉంది. కాబట్టి ఈ జీవోతోటి బీసీల గొంతు పోయొద్దు ముఖ్యమంత్రి గారు. మేము నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశం ఏమికుంటే ఈ 42% రిజర్వేషన్ల పైన రాష్ట్రపతి దగ్గరికి అఖిలపక్షాన్ని తీసుకెళ్ళండి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గరికి అఖిలపక్షాన్ని తీసుకెళ్ళండి, లేదంటే ఎన్నికలు వాయిదా వేసుకోండి. హైకోర్టు చెప్పింది మీకు అవసరం అనుకుంటే ఎన్నికలు వాయిదా వేసుకొని మీ కార్యాచరణ ఏందో చెప్పమని చెప్పింది. మీకు బీసీలు రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటే ఇంకా 2-3 నెలలు మీరు వాయిదా చేసుకొని ఖచ్చితంగా వచ్చే పార్లమెంటు సమావేశాలైనా మీ 235 మంది పార్లమెంటు సభ్యులతోటి ఖచ్చితంగా పార్లమెంటు స్తంభింపజేసి బీసీ రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు వెళ్ళాలి. ఒకవేళ మా పార్టీ తరఫున 42% ఇచ్చి పోతామంటే అది కుదరని పని. ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా బీసీలకు 42% రిజర్వేషన్లతోని ఈ స్థానిక ఎన్నికలు నిర్వహించాలని, విద్యా ఉద్యోగాల్లో ఖచ్చితంగా బీసీలకు అవకాశం కల్పించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం.